భగవంతుని ప్రభుత్వం. ఒకరోజు స్వర్గంలో భగవంతుడు ఆలోచనలో పడ్డాడు. భూమిపై ప్రభుత్వాలుంటాయి, ప్రతి పనికి ఒక మంత్రి ఉంటాడు. మరి మన స్వర్గంలో కూడా ఒక ప్రభుత్వం పెట్టితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అంతే, వెంటనే దేవతలందరికీ సమావేశానికి పిలుపు పంపించాడు. కొద్దిసేపటికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. భగవంతుడు నవ్వుతూ అన్నాడు, ఈ రోజు నుండి మన స్వర్గంలో కూడా ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రతి పనికి ఒక దేవుడిని మంత్రి చేస్తాను. అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటగా శ్రీమహావిష్ణువు ముందుకొచ్చాడు. భగవంతుడన్నాడు, ప్రపంచాన్ని కాపాడే పని నీదే, అందుకే నువ్వే మా ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత తీసుకోవాలి. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడే గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి భగవంతుడు నవ్వుతూ అన్నాడు, ఎక్కడైనా అడ్డంకి వస్తే తొలగించే పని నీది, కాబట్టి నువ్వు మా ప్రభుత్వంలో హోంశాఖ చూసుకోవాలి. గణపతి ఆనందంగా తల ఊపాడు. ఇంతలో దూరం నుండి గట్టిగా జై శ్రీరామ్ అనే శబ్దం వినిపించింది. అది హనుమాన్. భగవంతుడు అతన్ని చూసి అన్నాడు, నీ బలం అందరికీ తెలుసు, కాబట్టి ప్రజల్ను రక్షించే రక్షణ శాఖ నీదే. హనుమాన్ నమస్కరించాడు. అప్పుడే మేఘాల మధ్య నుండి ఇంద్రుడు వచ్చాడు. అతన్ని చూసి భగవంతుడు అన్నాడు, వర్షాలు, మేఘాలు, మెరుపులు అన్నీ నీచేటిలో ఉంటాయి, అందుకే ప్రకృతి సౌందర్యాన్ని చూసుకునే శాఖ నీది. ఇంద్రుడు గర్వంగా నిలబడ్డాడు. ఇంతలో స్వర్గంలో మధురమైన వీణస్వరం వినిపించింది. అది సరస్వతీదేవి. భగవంతుడు అన్నాడు, ప్రపంచానికి జ్ఞానమిచ్చేది నువ్వే, కాబట్టి విద్యాశాఖ నీది. అందరూ ప్రశాంతంగా ఆమెను చూశారు. అప్పుడే ఎక్కడనుండో నారాయణ నారాయణ అంటూ నారదుడు వచ్చాడు. భగవంతుడు నవ్వి అన్నాడు, నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకుంటావు, కాబట్టి సమాచార శాఖ నీది. నారదుడు వెంటనే అన్నాడు, ఈ పని నాకు చాలా బాగా వస్తుంది. అందరూ నవ్వేశారు. ఇంతలో కృష్ణుడు తన వేణువు ఊదుతూ వచ్చాడు. భగవంతుడు అన్నాడు, ఆటలు, పాటలు, ఆనందం నువ్విచ్చేవాడివి, కాబట్టి క్రీడాశాఖ నీది. అందరూ ఆనందంగా నాట్యం చేశారు. అప్పుడే ప్రకాశంతో సూర్యుడు అక్కడికి వచ్చాడు. భగవంతుడు అన్నాడు, ప్రపంచానికి కాంతి, శక్తి ఇచ్చేది నువ్వే, కాబట్టి ఆరోగ్యశాఖ నీది. తర్వాత వరుణుడు వచ్చాడు. నదులు, సముద్రాలు అన్నీ నీచేతిలో ఉంటాయి, కాబట్టి జలశాఖ నీది. చివరగా యముడు వచ్చాడు. భగవంతుడు చిరునవ్వుతో అన్నాడు, ఎవరు ఏం చేశారో చూసి తీర్పు చెప్పేది నువ్వే, కాబట్టి న్యాయశాఖ నీది. అంతే, స్వర్గంలో భగవంతుని ప్రభుత్వం సిద్ధమైంది. అప్పుడు నారదుడు మెల్లగా అన్నాడు, భూమిపై ప్రభుత్వాల్లో కొన్నిసార్లు గొడవలుంటాయి, కాని భగవంతుని ప్రభుత్వంలో మాత్రం అందరూ నిజాయితీగా పనిచేస్తారు. అంతే, స్వర్గమంతా నవ్వులతో మార్మోగిపోయింది.